హలో ఎవరివన్, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక పథకాలు ఆల్రెడీ అమలు చేయడం జరిగిపోయింది. మరో పథకంతో ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆ పథకం డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఆ మరో పథకం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని వరుసగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. వీలున్నంత వరకు వీలున్నంత వేగంగా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. గత 15 నెలల్లో ఆయన చెప్పినటువంటి సూపర్ 6 అన్నింటినీ అమలు చేశారు. ఆ సూపర్ 6లో ప్రధానమైనది పెన్షన్లు. ప్రతి నెల 4,000 రూపాయలు 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు లేకపోతే ముందు రోజే ఇస్తున్నారు. దాదాపు 33 లక్షల మందికి ఇస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు ఇంత ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. 33,000 కోట్లు పైగా దీన్ని ఖర్చు పెడుతున్నారు. సో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అలాగే 3 సిలిండర్లు ఒక సిలిండర్ ఇచ్చారు. సో మిగతా సిలిండర్లు ఇవ్వబోతున్నారు. 3 ఉచిత సిలిండర్లు. తల్లికి వందనం ఆల్రెడీ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చదువుకున్న ప్రతి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చేశారు. ఆ తర్వాత ఉచిత బస్సుకు సంబంధించి ఆల్రెడీ పథకాన్ని ప్రారంభించారు. ఉచిత బస్సుని ఆస్వాదిస్తున్నారు మహిళలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. పైగా రాబోయేటువంటి రోజుల్లో ఏసీ బస్సుల్లో కూడా, ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా అనుమతించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 5 వచ్చేసి అన్నదాత సుఖీభవ. ఇది ఆల్రెడీ రైతులకి ఒక విడత వేశారు, మళ్ళీ 2వ విడత వేయడానికి సిద్ధమవుతున్నారు. బీసీలకి రక్షణ చట్టం అది తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇవి కాకుండా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో చేనేతలకు సంబంధించిన హామీ ఇచ్చారు, అది నెరవేర్చారు. అలాగే ఇప్పుడు తాజాగా 4వ తారీఖున మరొక కొన్ని గంటల్లో ఆటో వాళ్ళకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఆ రోజున ఆటో వాళ్ళకి ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆటో వాళ్ళకి హామీ ఇచ్చారు. అందుకే ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే దీని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్ అంటే, మీ ఆటోకి చలానాలు ఉంటే అది క్లియర్ చేసుకోవాలి. అలాగే ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైనా పెండింగ్ బకాయిలు ఉంటే అవి క్లీన్ చేసుకోవాలి. ఈ 2 క్లీన్ చేసుకుంటే మీ ఆటోకి మీరు 15,000 రూపాయలు ఇస్తారు. దీన్ని ఇప్పుడు ప్రతికూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇది అందరూ ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు కదా, మరి ఈ కిరికిరి ఏంటి? చలానాలు ఉన్న వాళ్ళకి ఏమేంటి, లేకపోతే ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఏమేంటి అనేది ఏంటి కిరికిరి అని చెప్పి అడుగుతున్నారు. మరి చలానాలు ఎగ్గొట్టి గవర్నమెంట్కి, అలాగే ట్యాక్స్లు కట్టకపోతే బెనిఫిట్ ఎలా వస్తుంది? రాదు కదా. సో ఇది పెట్టారని చెప్పి మళ్ళీ ఇప్పుడు అది ఇస్తున్నారు, బాగానే ఉంది, ఇది ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇస్తామని ఇప్పుడు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పి ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ అందరికి ఇస్తున్నారు. 3 సిలిండర్లు అందరికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, అందరికి ఇవ్వమని చెప్తే అది ఎలా? వైట్ రేషన్ కార్డు బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు తప్పితే అందరికి ఎలా ఇస్తారు? కాదు కదా. ఇప్పుడు పింఛన్లు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తున్నారు. పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా అని చెప్పి రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఏముంటే ఎట్టు కుదురుతుంది? 60 లక్షల మంది ఏమో తీసుకుంటున్నారు ఇప్పుడు పింఛన్లు. 33,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. సరే 60 లక్షల మంది పైగా ఇస్తున్నారు పింఛన్లు, సామాజిక పింఛన్లు. మరి ఇంకా అందరికీ ఏమంటే అది కాదు కదా. దానికి క్రైటీరియా ఉంది కదా. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ పథకాలను అమలు చేసేటప్పుడు దానికి ఒక క్రైటీరియా పెడతారు కదా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే క్రైటీరియా ప్రకారమే కదా సామాజిక పెన్షన్లు ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా, లేదంటే ఇంకో పథకం ఏది ఇచ్చినా ఆ క్రైటీరియాని పెట్టుకునే కదా. ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్లకి, ఆటో యజమానులకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆటో వాళ్ళకు పండుగ చేసుకుంటున్నారు. కాకపోతే ఇది కండిషన్ ఇది ఎందుకు పెట్టారని చెప్పి అడుగుతారు. మరి కండిషన్ లేకుండా అందరికీ అయితే ఇవ్వరు కదా. ధర్మబద్ధంగా ఉండేటువంటి కండిషన్సే కదా ఇవి. సో ఆటో చలానాలు గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఆటో వాళ్ళకి చలానాలు బోల్డ్ మందికి వేశారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఆటో వాళ్ళందరూ కూడా ధర్నాలు కూడా చేశారు, సమ్మెలు కూడా చేశారు. మాకు చలానాలు బాధేస్తున్నారు అని చెప్పి జస్ట్ ఫోటో తీసుకుని చలానాలు పంపిస్తున్నారు ఇంటికి, ఇదే అన్యాయం అని చెప్పి. సో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకుండానే ఇవ్వమంటే కాదు కదా. ప్రభుత్వ పథకం నుంచి మీరు బెనిఫిట్ పొందుతున్నప్పుడు మీరు క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా మీరు ప్రభుత్వానికి బకాయి ఉండకూడదు. బకాయి ఉంటే మీ నామినేషన్ చల్లదు. సేమ్ అది కూడా
సో అదొకటి. ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతుంది ఇవాళ 3 గంటలకి కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో దాదాపు 20 సంచలనమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎలాంటివి చూడొచ్చు? వాటిల్లో ప్రధానంగా కార్వాన్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. పర్యాటక శాఖ ఇక నుంచి కార్వాన్ని పరిచయం చేయబోతుంది. ఏంటి కార్వాన్ అంటే, కార్వాన్ అనగానే ఇప్పటి వరకు మనకి భావించేది ఏంటి, సినిమా హీరోలు హీరోయిన్లు లేదంటే పొలిటీషియన్స్ వీళ్ళు వాడేటువంటి కార్వాన్లే మనకి ఉంటాయి. కార్వాన్లు వాడుకోవటం అనేది తెలుసు. ఇప్పుడు హీరోలు షూటింగ్కి వెళ్ళినప్పుడు లేదా హీరోయిన్లు షూటింగ్ వెళ్ళినప్పుడు లేదంటే సినిమా వాళ్ళు లేదంటే పొలిటీషియన్స్ ప్రచారానికి వెళ్ళేటప్పుడు కార్వాన్స్ వాడతారు. ఈ కార్వాన్స్ ని పర్యాటక శాఖ పరిచయం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పర్యాటకంలోనే ఉంది. పర్యాటకాన్ని అభివృద్ధి కనుక అభివృద్ధి చేస్తే పర్యాటకం రూపంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మహత్తరంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆమ్రపాలి పర్యాటక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఎండి ఆవిడ. సో ఆవిడ కొన్ని పథకాలను డిజైన్ చేశారు. ఆమ్రపాలి ఆవిడ యాక్చువల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ రమ్మని చెప్పేసి ట్రిబ్యునల్ ఆవిడకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయారు. క్యాడర్ ఆంధ్రప్రదేశ్ క్యాడరే, కానీ డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయింది అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ లోపల మీరు వెళ్ళిపోవాలి లేదంటే చర్యలు ఉంటాయని చెప్పి హడావుడిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడ ఛార్జ్ తీసుకోవడానికి తొలి రోజులు ఇష్టపడలే ఆవిడ, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆవిడ అక్కడ పర్యాటక శాఖ ఎండీగా ఇచ్చిన తర్వాత పర్యాటక శాఖలో ఆవిడ ఇప్పుడు ఉన్నారు. ఆవిడ మళ్ళా న్యాయ పోరాటం చేసి మళ్ళీ తీసుకొచ్చుకున్నారు తెలంగాణకు రావడానికి. తెలంగాణకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా నేను నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, చంద్రబాబు గారి ప్రభుత్వంలో పనిచేస్తానని చెప్పి ఆవిడ అక్కడే ఉండి పర్యాటక శాఖలో నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ని వినూత్నంగా తయారు చేసేదానికి ఆవిడ సిద్ధమయ్యి చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు పొందారు ఈ మధ్యకాలంలో. సో ఆవిడ ఇప్పుడు ఈ పర్యాటక శాఖలో కార్వాన్ అనేటువంటి దాన్ని పరిచయం చేస్తూ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాలను పర్యటించాలంటే కార్వాన్ని తీసుకెళ్ళచ్చు. కార్వాన్ని ప్రభుత్వమే అందజేస్తుంది కార్వాన్స్ని. సో కార్వాన్ని బుక్ చేసుకొని పర్యాటక ప్రాంతాలని సందర్శించేటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి ఆమోదం ఈ క్యాబినెట్లో చేయబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ క్యాబినెట్లో సంచలనమైన నిర్ణయం ఏంటంటే తీసుకోబోతున్నారు, బహుశా తీర్మానం చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు అమరావతికి సంబంధించి భూ సమీకరణ జరిగింది, భూ సేకరణ జరగల, భూ సమీకరణ జరిగింది. భూ సమీకరణలో స్వచ్ఛందంగా రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దానికి గాను వాళ్ళకి హౌస్ సైడ్స్కి కమర్షియల్ స్పేస్కి ఇవ్వడం జరిగింది. సో దాంతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఈ 33,000 మంది. అయితే ఈ 33,000 మంది మిగతా ప్రాంతాన్ని రాజధాని పరిధిలోకి తీసుకురాకుండా ఈ 33,000 ఎకరాల పరిధిలోనే రాజధాని నిర్మాణం చేయాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. కానీ చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి, ఇది ప్రపంచ రాజధాని ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా కనిపించాలనే ఉద్దేశంతో మరో 44,000 ఎకరాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. దానికి కొంతమంది రైతులు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తున్నారు. సో అందుకే భూసేకరణ అనే దానికి ఆమోదం తెలపడానికి ఈ క్యాబినెట్ ఆమోదించబోతుంది అనేది కూడా వినిపిస్తుంది. అది కనుక ఆమోదం పొందితే ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భూముల్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం భూసేకరణ చేస్తారు. స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు కాబట్టి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకోవచ్చు. సో ఆ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది నిర్ణయం తీసుకుంటారా లేదనేది వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంది. క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే అమరావతిలో డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నా, ఇంటర్నేషనల్ క్రీడా స్థలం స్టేడియంస్ కావాలన్నా, ఏదైనా సరే ఇంటర్నేషనల్ లుక్లో అక్కడ ఏర్పాటు చేయాలంటే కనుక ఖచ్చితంగా భూములు అవసరం. అప్పటికప్పుడు ఎవరు ఇవ్వరు భూములు. అందుకని ముందు చూపుతోటి ఆయన భూసేకరణకి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. సో దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మిగతా రొటీన్ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర నిర్ణయాలు కానీ ఈ క్యాబినెట్లో తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.